తర్వాత ఇంకోటి చెప్పండి, అంటే గతంలో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ లంబాడా తండాల్లో ఈ ఆడపిల్లల విక్రయాలు ఎక్కువగా ఉండేవి, అది పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు కొంత తగ్గిందండి, అది పూర్తిగా పోయిందని నేను అన్నాను. ఇప్పటికీ ఆ పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు పర్టికులర్గా మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మన నల్గొండ జిల్లా, మెదక్, పార్ట్ ఆఫ్ ద మెదక్, ఈ ప్రాంతంలో ఒక సమస్య ఉంది లంబాడీలకు. అదేవిధంగా రాయచోటి, కడప, కదిరి, ఈ బెల్ట్ ఒక సమస్య ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు ప్రధానమైనటువంటి బెల్ట్లు, ఈ రెండు బెల్ట్లో ఉన్నటువంటి సమస్యలు. ఇక్కడ ఆకలితోని, బ్యాక్వర్డ్నెస్తోని, అంటే పసిపిల్లల్ని అమ్మడం కంటే వదిలించుకుంటానంటాను నేను. అనడం కంటే భారాన్ని వదిలించుకోవడం అనేది. నేను ఎట్లాగో మంచిగా పెంచలేను, పెళ్లి చేయలేను, నాకంటే బాగా పెంచి పెళ్లి చేసే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాం అనేటటువంటి ఆలోచన తప్ప వాడిచ్చే 500-1000 రూపాయల కోసం ఇస్తున్నట్టు కాదు అది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. గతంలో అంటే దీనికి కారణం ఏంది మరి? ఎందుకంటే నేను ఈ ఇష్యూని అప్పుడు బయటికి తీసుకొచ్చింది నేనే. ఎందుకంటే నేను మహబూబ్నగర్ జిల్లాలో ఫస్ట్ 98లో మా 534 కిలోమీటర్లు పాదయాత్ర చేసాము. నా దృష్టికి వచ్చింది ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని కొన్ని సంస్థలతో కలిపి బయటికి తీసుకొచ్చాము. ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి క్రయ విక్రయాలు చేస్తుంది అనేటువంటిది ఎక్కువ. అంటే అటువంటి సంస్థలు కూడా ఉన్నాయి, లేవని నేను అన్నాను. అయితే ఎందుకు జరుగుతుందంటే నాకు అర్థమైంది. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే, మేము 6 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములం మా ఫాదర్కి. మా 4 అక్కల పెండ్లి మా ఫాదరు మా కల్చరల్ పద్ధతిలో చేసిండు. మా లంబాడి కల్చర్ ఏదైతే ఉంటుందో, బంజారా కల్చర్, ఆ కల్చర్లో ఏముంటుందంటే డౌరీ ఇవ్వడం అనేది ఉండదు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయికి అయ్యే పెళ్లి ఖర్చు అబ్బాయి భరించాల్సి ఉంటుంది. ఆ భరించి పెళ్లి చేసుకోవడం అనేది మా సంస్కృతి, బేసిక్ సంస్కృతి. కానీ అది హిందూ సంస్కృతి మారిన తర్వాత ఏమైందంటే, అంటే పెళ్లి విధానం మార్చారు. అంటే మా పద్ధతిలో పెళ్లి చేస్తేనేమో ఖర్చు భరించాలి. అట్లా కాకుండా ఈ చదువుకోవడం మొదలై, చదువుకున్నటువంటి అబ్బాయిలు మేము అట్లా కాకుండా అయ్యగారిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాం అనే పెళ్లి విధానంలో మార్పు వచ్చింది. ఆ పెళ్లి విధానం మార్పుతో పాటు డౌరీ కూడా వచ్చింది. ఆ డౌరీ 3-4 అమ్మాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు భారమైంది. ఆ భారం కావడంతో వదిలించుకోవడం అనేది ఒక పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. సాంస్కృతిక మార్పు ఏదైతే వచ్చిందో ఈ సమస్య, ఈ అవలక్షణాలు వచ్చినాయి. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఆ రోజు ప్రభుత్వానికి ఇచ్చాం. మరి దీనికి పరిష్కారం ఏంది? సాంస్కృతిక మార్పు హెల్తీగా ఉండాలి, అన్హెల్తీగా ఉండొద్దు. ఈ హెల్తీగా ఉండడం కోసం ఓకే, ఇవాళ కూడా మా అమ్మ ఇప్పటికి మా డ్రెస్లో ఉంటుంది. మా అమ్మ మా డ్రెస్లో పెట్టుకొని హైదరాబాద్లో ఇంకో దగ్గర ఉండాలంటే ఆమెకు గిల్టీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటే సమాజం ఆమెను ఈక్వల్గా చూడట్లేదు. చూడనప్పుడు ఆమెకి ఏంటంటే ఇది సమానంగా చూడడంతో నాకేం పని అంటారు. నా ఇంటికి రమ్మంటే, నేను ఇంటికి రమ్మంటే నీ ఇంటికి వస్తే నన్ను జంతువుని చూసినట్టు చూస్తారు కదా, నేను ఎందుకు వస్తాను ఇంటికి, నువ్వే నా ఇంటికి రాపో అంటుంది ఆమె. ఇప్పటికీ నువ్వు వచ్చి కావాలంటే నా దగ్గర ఉండిపో అంటుంది. అంటే అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా అంటే, ఈ మార్పులో హెల్తీ గ్రోత్ను పెంచుతూనే ఎకనామికల్ స్టాండర్డ్స్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. డౌరీని మన ప్రభుత్వం రద్దు చేసింది. కట్నం తీసుకోవడం అనేటటువంటి సమస్యను రద్దు చేసింది, కానీ ప్రాక్టీస్లో నడుస్తున్నారు. అన్ని కులాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రద్దు చేసినటువంటి అంశాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసామనుకో, పరిష్కారం దానికి లభించేటటువంటి అవకాశం ఉంటుంది. అదే రాయచోటికి వెళ్ళామనుకోండి, అదంతా ఫ్యూడల్ భావజాలం ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఫ్యూడల్ ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతం. 1972-73 మొదటిసారిగా సుగుని అనే అమ్మాయి ఉండే అక్కడ. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పటేలు చాలా అందమైనటువంటి ఆమెను తీసుకుపోయి రేపు చేసినటువంటి పరిస్థితి. కంటిన్యూస్గా ఒక 2-3 నెలలు బంధించి అదే పని చేస్తున్నప్పుడు ఇంటికి రావడం, వాళ్ళ బలవంతాన్ని తీసుకుపోవడం, తర్వాత అమ్మాయి ఇక్కడ నుంచి బాంబేకి పారిపోయింది. వాళ్ళు భరించలేక. ఎందుకంటే ఆ కేసు స్టడీ కోసం నేను వెళ్ళాను, ఆ ఊరికి వెళ్ళి ఆమెతో కూర్చున్నాను. బాంబేలో ఉండి అక్కడే వేరే జీవితానికి అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి. అలవాటు పడిన అంటే ఈ రెడ్లతోని, ఈ దొరలతోని, ఈ పట్టేలతోని మీరెందుకు అవమానం పడతారే, నేను మిమ్మల్ని కొత్త జీవితాన్ని తీసుకొస్తానని కొంత మోటివేట్ చేసి ఆమెను దారి తప్పించినటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి వలన ఆ ప్రాంతంలో చాలా పెద్ద సమస్యగా మారింది. తర్వాత క్రమంలో మొదటి ఎయిడ్స్ కేసు గీత అదే ప్రాంతంలో రికార్డ్ అయింది. అందుకనే నేను పర్టికులర్గా 98లో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ కేసును స్టడీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ సరే, తర్వాత మా సంస్థలు, ప్రభుత్వం కొంత మార్పు తీసుకొచ్చి కొంత మార్చిన తర్వాత కొంతవరకు మారింది. కానీ ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ను కనుక శాశ్వతంగా మనం నిర్మూలించకుంటే ఇవాళ గిరిజనులు ఉండొచ్చు. ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఇవాళ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం లాస్ట్ ఇయరే మన ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 8 మంది అమ్మాయిల్ని మనం పట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మాయ మాటలు చెప్పడం, ఇంతకంటే అద్భుతమైన జీవితం ఉన్నదని చెప్పి తీసుకెళ్లడం, అక్కడ బ్రోకర్లకు అమ్మేయడం అనేటటువంటి పని ఇవాళ కూడా కొనసాగుతుంది. ఆ రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్లో కూడా ఎస్టీ మహిళలు ఎక్కువ ఉంది. ఎస్టీ మహిళ ఇప్పుడు సరోగసి అనేది ఒక పెద్ద సమస్య ఉన్నది తెలంగాణ ప్రాంతంలో. ఇవాళ మీరు కనుక చూస్తే ఈ సరోగసి అనేటటువంటి సమస్య కూడా పెద్ద ఎత్తున గిరిజన అమ్మాయిల్ని తీసుకొచ్చి మహిళల్ని ట్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు 50,000 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు 9 నెలలు గర్భాన్ని మోయండి అనేటటువంటి పద్ధతిలో చాలా పెద్ద రాకెట్ మన రాష్ట్రంలో జరుగుతున్నది. ఇప్పుడు ఈ ఫలదీకరణ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నదో ఎక్కడన్నా చూడండి, మీకు 90% ఉమెన్, ట్రైబల్ ఉమెన్ కనబడుతుంది.
దాని మీద ఒకవైపు ప్రభుత్వం చట్టాలు చేసినామని చెప్తున్నాం కదా, ఎగ్జిక్యూషన్లకు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున ఉండడం వల్ల అది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.